ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీ అలాగే బైపీసీకి సంబంధించి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. సో చెక్ చేసుకున్న వాళ్ళు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ చేయండి. సో మెయిన్గా చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ 35, 36, 37, 40, 41, 42 ఇలా మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయినట్లేనా? సో మరి ఇప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత 40 మార్క్స్ రావాలా, ఇప్పుడు మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లేనా, లేదా ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ప్లస్ ఎంసెట్లో కలిపి 40 మార్క్స్ రావాలనేది ఒక కన్ఫ్యూజన్. సో కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైపీసీ ఎంపీసీకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఒక 1 మంత్ రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్గా కౌన్సిలింగ్ సంబంధించి పర్సన్ టు పర్సన్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, జాయిన్ అవ్వచ్చు. సో ఇక డీటెయిల్స్కి వెళ్తే మనకి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ బైపీసీ వాళ్ళకి రిలీజ్ అయ్యాలి. సో ఇంకొక 1 అవర్లో ఎంపీసీ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. సో మరి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు? మెయిన్గా రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదండి. మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత 40 మార్క్స్ అంటే ఎంసెట్ ఎగ్జామ్లో 40 మార్క్స్ రావాలి. మీకు ఒకవేళ 39.99 నార్మలైజేషన్లో డెసిమల్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. 39.9999 ఇట్లా వచ్చి మీకు 40 మార్క్స్ రాకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్లే. అది ఓసీ బీసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, క్వాలిఫై అయినట్లే వాళ్ళు. సో మార్క్స్తో సంబంధం లేకుండా క్వాలిఫై అయినట్లే. సో ఇక మరి నార్మలైజేషన్ ప్రాసెస్లో ఎవరికి మార్క్స్ పెరుగుతాయి, ఎవరికి మార్క్స్ తగ్గుతాయి? సో డిఫికల్టీగా షిఫ్ట్ ఉన్న ఏ షిఫ్ట్ అయితే ఉందో అందులో మీకు 10 to 12 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో యావరేజ్గా మోడరేట్ లెవెల్లో ఉన్న వాటికి ఒక 4 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈజియెస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇది నా ఓన్గా చెప్పట్లేదు, టీఎస్ ఎంసెట్లో కూడా ఇదే రిపీట్ అయింది. చాలామంది స్టూడెంట్స్కి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా 48 మార్క్స్ అంటే నార్మలైజేషన్ తర్వాత 48 రావడం జరిగింది. అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈజీ షిఫ్ట్లో ఉన్న టాపర్స్ యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్, ఈ అంతా ఫార్ములా గురించి మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్లారిటీ వస్తుంది. సో మొత్తంగా టఫెస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 10 to 12 మార్క్స్, అలాగే మోడరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 5 to 6 మార్క్స్, ఈజియెస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 5 to 10 మార్క్స్ అనేది డిక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.